హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. మేర్లపాక మురళి గారి శృంగారపురం 1 కిలోమీటరు నెక్స్ట్ పార్ట్ చూద్దాం. ఆనంద్ను ఓదార్చాలన్న కోరిక నన్ను ప్రాపంచిక విషయాలకు అందురాల్ని చేసింది. అంత అవమానాన్ని, బాధను భరించిన ఆనంద్ను ఎలా ఓదార్చాలో తెలియక గింజుకుపోయాను. 3 నెలలు గడిచిపోయినాయి. సరైన సమయం కోసం చూస్తున్న నాకు నా భర్త ఆఫీస్ పని మీద గుంతకళ్ళు వెళ్ళడం కలిసొచ్చింది. ఉదయం 10 గంటలకు ఆయన వెళ్ళగానే ఆనంద్ కోసం నా కళ్ళు గాలించాయి. అదృష్టం కొద్దీ ఆ రోజు సెలవు కావడంతో అతను ఇంటి దగ్గరే ఉన్నాడని తెలిసింది. ఇక ఆగలేకపోయాను. మధ్యాహ్నం 1 గంట ప్రాంతాన బట్టలు ఉతికే మిషతో ఏటికి బయలుదేరాను. తుఫాను వల్ల సన్నటి చినుకులు ప్రారంభమయ్యాయి. మేం కలుసుకోవడం ప్రపంచం చూడకూడదని దేవుడే మబ్బుల దుప్పటిని కప్పినట్లుంది. పగలే చీకటిగా తయారైంది. తనతో మాట్లాడాలని ఉందని, ఈ ఒక్కసారికి ఏటుగట్టును కలుసుకోమని బ్రతిమలాడుతూ ఒక చిన్న ఉత్తరం రాసి ఆనంద్కి పంపాను. ఏవేవో ఆలోచనలు ఒకదానికొకటి సంఘర్షిస్తూ ఉంటే ఏటు దగ్గరికి చేరుకున్నాను. చినుకులు ఎక్కువైనాయి. ఏటిగట్టున ఒకే చింత చెట్టు ఉంది. దాని కింద నిలబడి ఊరివైపు చూస్తున్నాను. వర్షం ఆకుల మీద పడి చిట్టి జల్లులుగా నా మీదకి తెరలుగా పడుతోంది. ఆకాశంలో నల్లటి మబ్బులు పొగలా కమ్ముకుంటున్నాయి. గాలి వర్షాన్ని చేయి పట్టుకుని తీసుకెళ్తున్నట్లుగా ఈడ్చి కొడుతోంది. ఆనంద్ వస్తాడో రాడోనన్న సందిగ్ధం నన్ను వణికిస్తోంది. దిగులుగా చూస్తున్న నాకు నా కోసమే వస్తున్న ఆనంద్ కనబడ్డాడు. అప్పుడు నేనేమైపోయానో ఇప్పుడు చెప్పమన్నా చెప్పలేను. భావోద్వేగానికి నేను బానిసనైపోయాను. నాకు 10 అడుగుల దూరంలో నిలిచిపోయాడు. వర్షంలో తడుస్తున్న అతను కొత్తగా, కొంగ్రొత్తగా, పునీతమైన పురుషుడిలా అనిపించాడు. అంతకుముందు సైగ చేసినట్లే తలపై చేయి ఆనిచ్చి రమ్మన్నట్లు వేళ్లను కదిపాను. అడుగులో అడుగు వేసుకుంటూ వచ్చాడు. నా కోసం నువ్వు పడ్డ అవమానం, ఏడుపు తన్నుకు రావడంతో ఆపై మాటలు పెగలక అలానే చూస్తూ కళ్ళనీళ్లు తుడుచుకుని నన్ను నేను అదుపులో పెట్టుకుని ఇంతకంటే ఎలా ఓదార్చాలో తెలియడం లేదు అంటూ ఆనంద్ చేతులు పట్టుకుని నా దగ్గరకు లాక్కున్నాను. నా తల మీద పడ్డ వర్షం ధార కట్టి భగీరథుడి గంగ దూకినట్లుగా ముక్కు మీదకి దూకి అక్కడ నుంచి 7 కొండల్లో పుట్టి కపిలేశ్వరుడి పాదాలపై వాలిన కపిల తీర్థం జలపాతంలా పెదవుల మీద పడి సోయగాల కృష్ణవేణమ్మ అయి అక్కడ నుంచి వక్షస్థలం మధ్యకు జారి పాపికొండల నడుమ ప్రవహించే గోదావరి పారి బొడ్డును తడిపి సముద్ర గర్భంలో కలిసేందుకు పరుగులు తీసే కావేరి అవుతోంది. నా వైపు చూస్తున్న అతను చలించిపోయాడు. ఏదో తెలియని ఆవేశం నన్ను ఊపేస్తుంటే మీదకి లాక్కున్నాను. ఇక్కడే కదా నా భర్త కర్రతో కొట్టింది అంటూ పిచ్చి పట్టిన దానిలా ముద్దులతో అక్కడంతా తడిపాను. ఇక్కడే కదా నా భర్త తన్నిన చోటల్లా నోటిని అద్దాను. తట్టుకోలేని నా అభిమానానికి, నా వాత్సల్యానికి, నా ప్రేమకు, ఎంతో విలువైన ఆ ఓదార్పుకు కృతజ్ఞతలు చెప్పడానికన్నట్టుగా పాదాల దగ్గర ఆగిపోయిన నన్ను పైకి లేపి గట్టిగా కౌగలించుకున్నాడు. అందుకే స్త్రీలంతా మంచివాళ్లే. అదే అతను నాతో మాట్లాడిన మొదటి వాక్యం. అనుమానపు మొగుడు మీద కసి తీర్చుకోవాలంటే అతనితో పూర్తి సుఖాన్ని అనుభవించాలనిపించి తలను పైకెత్తి అతని పెదవులు శుతిమెత్తగా కొరికాను. అబ్బా అన్నాడు. సుఖమైన బాధ ఎలా ఉంటుందో అతని ముఖం చూసి తెలుసుకున్నాను. ఇక తమకం భరించలేనట్లు తన 2 చేతుల్లో నన్ను బంధించి పెదవులపై నోటిని గట్టిగా అదిమి కోరిక విజృంభిస్తుండగా నన్ను అలానే పైకి లేపాడు. ముని కాళ్ల మీద లేచి అతని ముఖంపై నాలుకతో రాశాను. నాలుకను అతని నోట్లోకి జొనిపాను. వక్షస్థలాన్ని బలంగా అతని ఛాతీకి అదిమాను. నా వీపు చుట్టూ అల్లుకున్న అతని చేతులు ఇంకాస్త కిందకి దిగువ నడుం మడతల దగ్గర ఆగిపోయినాయి. వర్షం జోరుగా కురుస్తోంది. చిల్లులు గొడుగులా ఉన్న ఆ చింత చెట్టు కింద అప్పటికే నీళ్లు నిలబడిపోయినాయి. మేమిద్దరం పూర్తిగా తడిసిపోయాం. కానీ అది పూర్తి ఆరుబయలు ప్రదేశమే గాని, చినుకులు తడిసి ముద్దయిపోయామనే గాని, మేమిద్దరం ఎదురెదురుగా ఇళ్లవాళ్లమని కానీ గుర్తుకు రాలేదు. ఒకరినొకరు గాఢంగా కోరుకుంటున్న స్త్రీ పురుషులు అన్న ఒక్క భావన తప్ప ఇంకో ధ్యాస లేదు. అద్వైతం అంటే ఇదే కాబోలనిపించింది నాకు. చినుకులతో పాటు గాలి కూడా కొడుతుండటంతో చలి పుడుతోంది. కానీ నా ముఖంలో ముఖం పెట్టి ఉన్న అతని ఉచ్ఛ్వాస నిశ్వాసాలు వెచ్చగా తగులుతున్నాయి. అతని వక్షస్థలం అగ్నిగుండంలా అనిపిస్తోంది. అతని నడుం చలి మంటలా తోస్తోంది. నాకు ఉరుసుకుంటున్న అతన్ని కాళ్ళు కాలుతున్నట్లుగా భ్రమ కలుగుతోంది.
వెచ్చగా అనిపిస్తున్న అతన్ని ఇంకా పూర్తిగా నాలో ఇముడ్చుకోవాలన్న కాంక్షతో మరింత గట్టిగా అదుముకున్నాను. ఇక అలా వీలు కాదనిపించినట్లు అతను అటు ఇటు చిన్నగా కదిలి నన్ను వదిలి ఆ తరువాత చెట్టు మొదట్లో కూర్చుని నా చేతుల్ని పట్టుకుని కిందకు గుంజాడు. కిందంతా నీళ్లు లేపిన బురదతో చిత్తడిగా ఉంది. ముందే చెప్పానుగా ఇలాంటి ధ్యాస లేదని. అందుకే ఏమీ సంకోచించకుండా అతని పక్కన కూర్చున్నాను. కోరికతో బరువెక్కిన కళ్ళతో అతడు నా మీదకు వంగాడు. నా మీద, నా వయసు మీద, నా కలల మీద, నా సొగసు మీద, నా అవయవాల మీద అతను పూర్తిగా అదుపు సాధించాడు. ఆ తరువాత 10 నిమిషాల పాటు వాన కురుస్తుందో లేదో నాకు ఇప్పటికీ గుర్తులేదు. నా చుట్టూ గమ్మత్తుగా ఆవరించుకున్న మత్తు నుంచి తేరుకుని ఆనంద్ దగ్గర వీడ్కోలు తీసుకుని ఇంటికి బయలుదేరాను. ఇంటికొచ్చానన్న మాటే గాని ఆ అందమైన అనుభవాన్ని గుర్తుకు తెచ్చుకునే వానలో తడుస్తూ ఉండాలనిపించింది. సాయంకాలం 6 గంటలప్పుడు నా భర్త ఇంటికొచ్చాడు. చెప్పులు వదలనైనా వదల్లేదు. అప్పుడే ప్రారంభించాడు. వాడేమంటున్నాడు? దెబ్బలు తిన్నా అలాంటి వాడికి బుద్ధి రాదు. నువ్వు ఆ వెధవకి మద్దతు ఇస్తున్నట్లే నాకు అనిపిస్తోంది. లవ్ లెటర్లు ఏమైనా రాశాడా? నేను అడ్డు తగిలాను. లవ్ లెటర్ ఏం రాయలేదు గాని మాట్లాడుకోవాల్సినవన్నీ మా శరీరాలు మాట్లాడేసుకున్నాయి అన్నాను. అప్పుడు ఆయన ముఖం చూడాల్సిందే. నీలాంటి అనుమానపు మొగుడికి ఇలాంటి మాటలు అర్థం కావులే. మొత్తానికి అనుమానం నిజమైంది. పెళ్ళాం చెడిపోవడం కన్నా అనుమానం నిజమైందన్న ఆనందమే నీలాంటి వాడికి ఎక్కువ అనుకుంటాను. మీ అనుమానం నిజమయ్యే వరకు మీరు ఏదో ఒక విధంగా భార్యల్ని రెచ్చగొడుతూనే ఉంటారు. నా విషయంలో కూడా అదే జరిగింది. నువ్వే ఆ ఆనందని చూసేటట్లు చేశావు. సైగలు చేసే కోరికని కలిగించావు. చివరికి సుఖం పంచుకోవాలన్న వెర్రి కోరిక కూడా పుట్టేట్టు చేశావు. ఇక నువ్వు ఎలాగైనా చావు. నాకు అనవసరం. ఇప్పుడే నేను వెళ్ళిపోతున్నాను. సెలవు అని అలానే కట్టుబట్టలతో బయలుదేరేశాను. ఊరు దాటాక ఎక్కడికి వెళ్ళాలో తోచలేదు. అలాంటి వాడితో బతకడం దుర్లభమని బయలుదేరాను గాని ఎక్కడికి వెళ్ళాలో అంతుబట్టలేదు. పుట్టింటికి వెళ్ళి తీరిగ్గా ఆలోచిద్దామని నిర్ణయించుకున్నాను. ఇక వడివడిగా అడుగులు పడ్డాయి. బస్టాండ్ చేరుకున్నాను. బస్ కోసం చూస్తూ కూర్చున్నాను. కాసేపటికి ఎవరో వస్తున్నట్లు అనిపించి ఊరివైపు తిరిగాను. వగర్చుకుంటూ వస్తున్న ఆనంద్ కనిపించాడు. భర్తను వదిలేసి వెళ్ళిపోతానన్న వార్త అప్పటికే ఊరంతా పొగలా లేచినట్టయింది. విషయం తెలియగానే పరిగెత్తుకొచ్చినట్లున్నాడు. ఇంకా ఆయాసం తగ్గలేదు. ఎక్కడికి? ఆందోళనగా అడిగాడు. పుట్టింటికి. అంటే శాశ్వతంగా వెళ్ళిపోతున్నావా? పెళ్లి బంధం తెంచుకుని ఎక్కడికి వెళ్తున్నావు? ఇది ఫ్రెండ్స్ మేర్లపాక మురళి గారి శృంగారపురం 1 కిలోమీటర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.